సంక్షోభ సమయంలోనే అసలు సత్తా బయటపడుతుందంటూ వరుసగా వస్తోన్న విపత్తులు, యుద్ధాలు ఈ పరిణామాల మధ్య భారత్ మరో పెద్ద మార్పు ఎదురు నిలిచింది. ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఈ దిశగా స్వయంగా ప్రధానమంత్రి మోదీనే గ్రీన్ ఎనర్జీ వినియోగం వైపు మళ్లాలంటూ దేశానికి పిలుపిచ్చారు. మరి ఈ పిలుపు అందుకోవడం అంత సులభంగా జరిగే పనేనా? దశాబ్దాలుగా జరగనిది ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడిదే తక్షణ అవసరం. మార్పు తప్పదు. రెండూ కరెక్టే. ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రధానమంత్రి మోదీ ఎమర్జెంట్గా దేశమంతా గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లాలని సూచించారు. అంతేకాదు ఇంధన రంగంలో స్వయం వృద్ధి సాధించాలని కోరారు. పర్యావరణ హితమైన ఇంధన వనరులను వినియోగించాలని కోరారు. అయితే ఈ సమయంలోనే మోదీ వాడిన పదం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దశాబ్దం డిజాస్టర్ల దశాబ్దంగా చెప్పారాయన. మొత్తం ప్రపంచాన్ని అస్థిరపరిచిన కరోనా మహమ్మారి, యుద్ధాలు ఈ దశాబ్దంలో చోటు చేసుకోగా భారత్ దీన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకోవాలని చెప్పారు. साथियों, दुनिया अभूतपूर्व चुनौतियों के दौर से गुजर रही है. कुछ समय पहले मैंने कहा था कि ये दशक दुनिया के लिए आपदा का दशक सिद्ध हो रहा है. हमने बीते समय में एक के बाद एक वैश्विक आपदाएं देखी है, लेकिन भाइयों बहनों, मुझे बहुत संतोष है कि 140 करोड़ भारतीयों के साझा प्रयासों से देश ऐसे हर संकट का मजबूती से मुकाबला कर रहा है. సంక్షోభంలో సత్తా చాటేందుకు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం రూపొందించిన భారత్ ఇప్పుడు ప్రధానమంత్రి పిలుపుతో మరో మార్పుకు సిద్ధంగా ఉందని చెప్పాలి. అయితే గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇప్పటికిప్పుడు అన్నీ మారిపోవాలంటే కుదరదు. ముందు దానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. దీన్నే స్టార్టప్ భాషలో ఎకోసిస్టమ్ అంటారు. అనుకూలమైన వాతావరణం లేనిదే ఇప్పటిదాకా వాడుతున్న ఇంధనం, శక్తి వనరుల స్థానంలో కొత్త వాటిని వాడడం కుదరదు. నిజానికి 20 ఏళ్ల క్రితమే సోలార్, విండ్ ఎనర్జీ సంస్థలు మన దేశంలో ఉన్నాయి. అయితే అప్పట్లో వాటి వ్యాపారం మాత్రమే కాదు, వాటి అవసరాన్ని కూడా జనం గుర్తించలేదు. అంతెందుకు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా 20 ఏళ్ల క్రితమే భారత్లో ప్రవేశించాయి. తర్వాత తెరచాటుకు వెళ్లిపోయాయి. ఇప్పుడే తిరిగి రోడ్లపై విరివిగా కనిపించడానికి కారణం ఎకోసిస్టమ్ ఇప్పుడు ఆవిర్భవించడమే. ప్రధానమంత్రి మోదీ కూడా ఇదే విషయాన్ని సూరత్లో జరిగిన సభలో ప్రస్తావించారు. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న సోలార్ ఎనర్జీ రంగం ఇప్పుడు ప్రపంచంలోనే సౌర శక్తిని వినియోగించే దేశాల్లో 5వ స్థానానికి చేరిన విషయాన్ని చెప్పారాయన. డెవలప్మెంట్ విత్ నేచర్ అనే కాన్సెప్ట్ కి అసలైన అర్థం గ్రీన్ ఎనర్జీ వినియోగమే. ఈ రంగంలో పెట్టుబడులు మాత్రమే పెరిగితే సరిపోదు. అది సురక్షిత ఉత్పత్తులను తయారు చేయగలిగి ఉండాలి. అదే సమయంలో అందరికీ అందుబాటు ధరల్లోకి వచ్చినప్పుడే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఫ్యూయల్, అలానే ఇంకేదైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మారుతాయి. లేదంటే అవి స్లోగన్లుగా మాత్రమే మిగులుతాయి. ప్రతిరోజు మిలియన్ల టన్నుల సంఖ్యలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ వాడే మన దేశంలో ఈ మార్పు ఇప్పటికిప్పుడు రాదు. కానీ అసలంటూ మొదలు పెడితేనే కదా మార్పు మొదలయ్యేదనేది ఎక్కువ మంది చెప్పే మాట. ఈ కోణంలోనే ప్రధాని పిలుపు రాబోయే కాలంలో గ్రీన్ ఎనర్జీ స్వావలంబనకు దారులు పరిచే అవకాశం ఉంది.